మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బును జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన రూటింగ్ అయితే మామూలుగా లేదు. ఆ డబ్బును ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే దాన్ని సిట్టు వెలికి తీస్తుంటే విస్తుపోయే విషయాలు అయితే బయటపడుతున్నాయి. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డిలు అయితే రకరకాల పెట్టుబడులు పెట్టడమే కాకుండా వేల కోట్లు లాభం పొందారని సిట్ భావిస్తుంది. శుక్రవారం సుప్రీంకోర్టులో సిట్ తరపున వాదించిన సిద్ధార్థ లూత్రా చెప్పింది విని జడ్జిలు కూడా షాక్ అయ్యారట. ఈ ముడుపు డబ్బులతో 400 కోట్ల రూపాయల బంగారం కొన్నారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారట. ఇలా ఎవరికి వారు దోచుకున్న డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి చేరవేసే లోపు కొంత అమౌంట్ నొక్కేసి ల్యాండ్స్, కార్స్, గోల్డ్, షాపింగ్ మాల్స్ కొన్నారని సిట్ వద్ద పక్కా సమాచారం ఉంది. అంతేకాకుండా బెంగళూరు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఇన్ఫ్రా కంపెనీలోని బాలాజీ గోవిందప్ప పెట్టిన 1000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు అయిందని చెప్తున్నారు. అంతా క్యాష్ కాబట్టి షెల్ కంపెనీల ద్వారా వైట్ చేసేవారని, ఇదంతా బాలాజీ గోవిందప్ప చూసేవాడని సిట్ చెప్తుంది. కొంత డబ్బు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ద్వారా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టి ఆ అకౌంట్లలోకి పంపి వైట్ చేశారంటున్నారు. కసిరెడ్డి కూడా సినిమాలు, హాస్పిటల్స్, ఇన్ఫ్రా కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడని సిట్ చెప్తుంది. ఇలా ఎవడు పడితే వాడు దోచుకున్నారన్నమాట.